మూసీ ప్రాజెక్టు రిజర్వాయర్ కి భారీగా వరద పోటెత్తింది. 9 క్రస్ట్ గేట్లను పైకెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మూసీ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 645 అడుగులు కాగా ప్రస్తుతం 643.20 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టుకి 13,360 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. అవుట్ఫ్లో కూడా అలాగే ఉంది. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 4.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.5 టీఎంసీలున్నాయి. ప్రాజెక్టు కుడి కాల్వ ద్వారా 166.82 క్యూసెక్కులు విడుదల. ప్రాజెక్టు ఎడమ కాల్వ ద్వారా 142.79 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మూసీ ప్రాజెక్టు రిజర్వాయర్ కి భారీగా వరద పోటెత్తింది. 9 క్రస్ట్ గేట్లను పైకెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి పరమేష్ అందిస్తారు. పరమేష్, ప్రస్తుతం ఏంటి అక్కడ సిచ్యువేషన్, ఎలా డీల్ చేస్తున్నారు దీన్ని? గుడ్ మార్నింగ్ శీలా. నల్గొండ జిల్లా మూసీ ప్రాజెక్టు అయితే భారీగా వరద ఉధృతి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో అప్రమత్తమైనటువంటి అధికారులు 9 క్రస్ట్ గేట్లను 3 ఫీట్ల మేర పైకెత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. ఏదైతే మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా ఇప్పటికే అధికారులు కూడా అప్రమత్తం చేశారు. చేపల వేటకు కానీ పశువులు మేపడానికి కానీ ఎవరు కూడా నదిలోకి దిగకూడదని చెప్పేసి అధికారులు అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు ఇటు జలాశయాల గేట్లు కూడా ఎత్తడంతో అయితే ప్రమాదకరంగా వస్తున్నటువంటి మూసీ ఏదైతే వరద ఉధృతి ఉందో దీన్ని అంచనా వేసుకొని రాకపోకలకు కూడా అంతరాయం కలిగేటటువంటి ప్రదేశాల్లో ఇప్పటికే పోలీసులు కూడా అప్రమత్తమై బారిగేట్లను కూడా ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే పోలీసులు తగు సూచనలు కూడా చేస్తుంటూ ఆ రహదారుల మీద వెళ్లకుండా కూడా బారికేట్లను సూచించి ప్రజల్ని ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం ఉమ్మడి నల్గొండ జిల్లాలో చూడొచ్చు. ఇటు మూసీ క్రస్ట్ గేట్ల 9 క్రస్ట్ గేట్లను వచ్చి దిగువకు నీటి విడుదల చేసినటువంటి పరిస్థితులలో ఇంట్లో దాదాపుగా 1,13,360 క్యూసెక్కులు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అవుట్స్ లో కూడా దాన్ని అంచనా వేసుకొని ఏదైతే దిగువకు అయితే నీటిని విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇటు మూసీ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 4.46 టీఎంసీలు ఉండగా ప్రస్తుత నీటి మట్టం 3.99 టీఎంసీలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది.